హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్విక వరల్డ్. ఈరోజు ఉగ్గాని విత్ బజ్జీ చేసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసుకొని అందులో మరమరాలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఆ వాటర్లో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ అన్నీ పిండేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. చిల్లీసు, ఆనియన్, టమాటో, క్యారెట్, పొటాటో, కరివేపాకు ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోప్ సీడ్స్ వేసుకోవాలి. పోప్ సీడ్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, చిల్లీసు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ పొటాటో, క్యారెట్ వేసుకోవాలి. పొటాటో అవసరం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. క్యారెట్ కూడా చిన్న పీస్ వేసుకోండి, ఎక్కువ వేస్తే స్వీట్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. టమాటోస్ కూడా ఉడికిన తర్వాత ముందుగా మరమరాలు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసేసుకొని మొత్తం అడుగు నుంచి పై వరకు ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. మూత పెట్టొద్దు. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత శనగపప్పు కారం అయితే బాగుంటుంది. ఉంటే శనగపప్పు కారం వేసుకోండి, లేకపోతే నార్మల్ కారం వేసుకోండి. చిన్నులపాయ కారం వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ బజ్జీకి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఫ్లోర్ తీసుకొని శనగపిండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోండి. చిక్కగా కలుపుకోండి, లూజ్గా కాకుండా. కలిపిన తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు వేసుకొని వన్ సైడే కలపండి. కలిపి పక్కన పెట్టుకోండి ఒక 10 మినిట్స్. శనగపిండి, వాము, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చిల్లీస్ క్లీన్ చేసుకొని నైఫ్తో స్లైస్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇలా పిండిని మధ్యలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాన్లో
ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీలు 1 బై 1 బజ్జీలు వేసుకోవాలి. బుజ్జి బుజ్జి బజ్జీలండి ఈరోజు. ఇలా మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి బౌల్లో పెట్టుకోండి. ఇంకా కొంచెం పిండి మిగిలింది, అందుకని వేస్ట్ చేయడం ఎందుకని ఒక పొటాటో కట్ చేసాము. ఇలా స్లైసెస్గా కట్ చేసి పొటాటో బజ్జీ వేసాము. ఇవి కూడా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఓ బౌల్లోకి పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫైనల్గా రెడీ అయిపోయింది ఉగ్గాని విత్ బజ్జీ. మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.